తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రజల పక్షాన ఉపాధ్యాయుల కోసం ఏనాడైనా ఉద్యమాలు చేశారా అని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. తాము ప్రజల కోసం ఉద్యమాలు చేశాం, లాఠీ దెబ్బలు తిన్నామని గుర్తు చేశారు. ఆయన బీజేపీకి ప్రజలు ఓట్లు వేయలేదు, ఎన్నికల్లో గెలిపించలేదని ప్రశ్నించారు. పేద ప్రజల సమస్యల కోసం ఎందుకు పనిచేయాలని బీజేపీ కార్యకర్తలు తమను ప్రశ్నిస్తున్నారని బండి సంజయ్ కుమార్ చెప్పారు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈసారి బీజేపీ బలపరిచిన వారికి ఓటు వేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేస్తే ఏమీ వచ్చిందని నిలదీశారు. ఇవాళ బండి సంజయ్ వరంగల్లో పర్యటించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ రేవంత్ ప్రభుత్వం రేషన్ కార్డు ఇల్లు ఇచ్చిందా అని ప్రశ్నించారు. మరి ఎందుకు కాంగ్రెస్ కు ఓటు వేస్తున్నారని అడిగారు. ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారికి ఓటు వేయాలని, కొమ్ము కాస్తున్న వారికి ఓటు వేయొద్దన్నారు. ఓటమి భయంతో సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం కోసం వస్తున్నారని చెప్పారు. ఈ ఎన్నికలే నిలువెత్తు నిదర్శనం. ఓటుకు 5,000 రూపాయలు. ఓటు వేసొచ్చే ముందు, వేసిన తర్వాత ఇష్టానుసారంగా డబ్బులు వంచింది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొత్తం 3 మీటింగ్లో పాల్గొన్నారు. మంత్రులందరూ తిరిగిర్రు. ఇలా భారతీయ జనతా పార్టీని ఓడగొట్టడానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు ఒకటన్నాయి. లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని ఇవాళ భారతీయ జనతా పార్టీని మీరు ఓడగొట్టాలి, మేము ఓడగొట్టాలి, భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో స్థానం ఉండొద్దు అని చెప్పి 2 పార్టీలు కుట్రలు చేసినప్పుడు కూడా వాళ్ళ కుట్రలను పటాపంచలు చేస్తూ ఒక్క పైసా పంచాలి. మేము పైసలకు దూరం ఉన్నాం. మేము కేవలం కార్యకర్తల కష్టార్జితం. 50 ప్రభారీ, పోలింగ్ బూత్ ఏజెంట్లు, మండలాధ్యక్షులు, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా దాదాపు 1 రోజుల పాటు, 15 రోజుల పాటు ఇవాళ ఎట్లా తిరిగిరంటే నిజంగా కార్యకర్తలు నిజంగా హ్యాట్సాఫ్ అన్నా. వాళ్ళ కష్టం బట్టే పోలే. ఆ తల్లి అమ్మవారు గ్రహించింది, గుర్తించింది. ఆ తల్లి ఆశీర్వాదం వల్ల, మా మోడీ గారి దయ వల్ల ఈ రోజు ఇంత భారీ విజయం ఇవాళ మేము సాధించినాం. ఇలా కాంగ్రెస్ పార్టీ ఎన్ని పైసలు వంచిందో మీ అందరూ తెలుసు. పైసల ద్వారా గెలుద్దామనుకున్నారు, పైసల ద్వారా గెలిచామనుకున్నారు. కానీ మీరు పైసల ద్వారా మా ఓట్లు కొనలేరు, పైసల ద్వారా విజయం సాధించలేరని చెప్పి చెంప చెల్లు మన విధంగా ఓటర్లు గుణపాడని చెప్పారు. భారతీయ జనతా పార్టీ విజయం చేకూర్చిపెట్టారు. వాస్తవానికి ఆ బీఎస్పీ అభ్యర్థి సెకండ్ వస్తారనుకున్నాం. ఆ బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసి 3rd వికెట్, బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసి 3rd వికెట్. ఇంతో సెకండ్ వస్తాం, కాంగ్రెస్ పార్టీ 3rd పోతుంది అనుకున్నాం. ఈ చర్చ జరిగింది. కానీ బీఆర్ఎస్ పార్టీ ఏమనుకున్నదంటే పాపం గెలుస్తుంది కావచ్చు, గంప కింద కంపుదాం, మెడలో దండేద్దామని చెప్పి మెడలో వేద్దామని చెప్పి ప్లాన్ చేసి బీఆర్ఎస్ పార్టీ రాత్రి ప్లేట్ ఫిరాయించి బీజేపీని ఓడగొట్టాలి. కాంగ్రెస్ క్యాండిడేట్ కాంగ్రెస్ వాళ్ళు చూసుకుంటారు, ఈ బీఎస్పీ క్యాండిడేట్ మేము చూసుకుంటాం, ఓట్లు చీల్చాలి, భారతీయ జనతా పార్టీని ఓడగొట్టాలని చెప్పి ఈ 2 పార్టీలు కుట్రలు పడినాయి. ఇలా విజయం సాధించింది మేము. ఇలా కాంగ్రెస్ పార్టీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇలా మార్పు కోసం ఎదురుస్తున్న ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఒక దిక్సూచిగా కనబడ్డది. భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే మార్పు సాధ్యం, భారతీయ జనతా పార్టీని మాత్రమే ఆదరించాలి, అభిమానించాలని చెప్పి ప్రజల లోపల మార్పు వచ్చింది. మార్పు కోరుకున్నారు. ఇలా మార్పు కోరిన తర్వాత భారతీయ జనతా పార్టీకే ఈ అవకాశం ఇవ్వాలని